ఇవాళ బ్రదర్ నేను అంటున్నాను, అంబేద్కర్ విగ్రహాన్ని అసెంబ్లీ హాల్లో పెట్టాలని కొట్లాడింది భారత జాగృతి, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ఎంపీగా పనిచేసినటువంటి మా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జాగృతి వెనకాల ఉండి 100% అసెంబ్లీ హాల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమ సమయంలో కొట్లాడినాం. తదనంతరం కూడా మా డిమాండ్ ఎప్పుడు కూడా తెలంగాణ అసెంబ్లీలో పూలే విగ్రహం ఉండాలి, పూలే చిత్రపటం ఉండాలని మేము కొట్లాడుతూ ఉన్నాం. ఆ రోజు ఇప్పుడు మా మీద విమర్శలు చేయడం కాదు, మీరు ఏం చేస్తారో చేయండి. ఫస్ట్ మా మీద విమర్శలు చేయడం కాదు, ఫస్ట్ మీరు మీరు చేస్తారని మీకు అవకాశం ఇచ్చారు, మీరు చేయండి, చేసి గొప్పతనం దాటుకోండి. కులగానే చేసిన మాట్లాడారు కదా, గొప్పలు తప్పలు చెప్పారు కదా, ఆ కులగాని తప్పు తలకులు అర్థమైంది కదా. ఇవాళ మళ్ళీ కేంద్రం కోర్టులో వేసారు కదా, బీజేపీ మీద నెట్టేస్తారు కదా. మీరేం చేస్తారో చెప్పినట్టే కేంద్రం మీద నెట్టేస్తారు, భారత రాష్ట్రం మీద నెట్టేస్తారు కాదు కాంగ్రెస్ పార్టీ చేసే పని. ఇలా బలైన వర్గాల కోసం మీరు ఏం చేస్తారు? 37 కార్పొరేషన్లు ఇచ్చారు, ఎంతమంది బీసీలకు ఇచ్చినారు? మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారు, రేపు ఎంతమంది బీసీలకు ఇవ్వబోతా ఉన్నారు? అదేవిధంగా నువ్వు ప్రభుత్వ సలహాదారులు ఇచ్చినావు, ఎంతమంది బీసీలకు ఇవ్వబోతున్నావు చెప్పాలి. అదేవిధంగా నువ్వు ఇలా కాంట్రాక్టులు ఇస్తున్నావు, ప్రభుత్వ కాంట్రాక్టులు ఎంతమందికి బీసీలకు ఇస్తూ చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ పెద్ద డిక్లరేషన్ చదివినావు, ఏం చేస్తాం? కార్పొరేషన్లు విభజన ఏర్పాటు చేస్తాం, బడ్జెట్లో 20,000 కోట్లు చేస్తామని చెప్పింది. ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెట్టిన ఫస్ట్ బడ్జెట్లో 8,000 కోట్లు, సెకండ్ బడ్జెట్లో 11,000 కోట్లు. ఇక్కడనే పోయినాయి కదా, అక్కడ 11, ఇక్కడ 8, 20,000 కోట్లు ఇక్కడనే తగ్గించినావు కదా. మరి 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అన్నావు, 1,00,000 కోట్లు వచ్చిందా? ఇవాళ బీసీ కార్పొరేషన్లు అన్ని ఏర్పాటు చేసినవా? ఇవాళ 42% రిజర్వేషన్తో 23,000 మంది బీసీలకు ప్రజాపతి దొరికిందా? ఇవాళ 6 నెలల్లోనే రిజర్వేషన్లు పెంచుతున్నావు, 6 నెలలు కాదు 16 నెలలు అయింది, ఇంతవరకు రిజర్వేషన్లు పెంచినవా? కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ దగా చేసింది కాంగ్రెస్ పార్టీ. అనేక సంవత్సరాలుగా భారతదేశంలోనే కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల గొంతుల్ని నలుపుతుంది. అటు కాకా కాలేకర్ కమిషన్ అయినా, మండల్ కమిషన్ అయినా, ఇవాళ భూసాని వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో తెలంగాణలో ఏర్పడ్డ కమిషన్ అయినా, డెడికేషన్ కమిషన్ అయినా కూడా బీసీల గొంతుని నక్కడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి పనిచేస్తుంది తప్ప కొత్తగా చేసింది ఏం లేదు. బీఆర్ఎస్ ఏం చేయలేదని మాట్లాడే దగులు బాజీలకు అయ్యా మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం, 1022 గురుక పాఠశాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ నాయకత్వం. హాస్టల్లో సన్నబియ్యం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పేద పిల్లలు సన్నబియ్యం తినాలని ఆలోచన చేసి 1,25,000 ఖర్చు పెట్టింది బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం కేసీఆర్ నాయకత్వం. వైన్ షాపులలో, ప్రభుత్వ కాంట్రాక్టులలో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా ఉద్యమకారులందరికీ అవకాశాలు ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. అదేవిధంగా 25-24 స్థానాల్ని ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ నాయకత్వం. మంత్రులుగా అనేక రకాల అవకాశాలు ఇచ్చింది. ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం కోసం ఇలా బీసీలలో ఉన్నటువంటి అత్యధిక కులాలకు అవకాశాలు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్తో పాటుగా, ఎంబీసీ నిధులతో పాటుగా, బీసీ బంధుతో పాటుగా అనేక రకాల కార్యక్రమాలని కేసీఆర్ నాయకత్వం ఇచ్చింది. 5 రాజ్యసభ సభ్యులు చేసింది, 8 మందిని ఎమ్మెల్సీలను చేసింది. అనేక రకాల అవకాశాలు కేసీఆర్ నాయకత్వం ఇచ్చింది నాయన. ఇవాళ మీరు ఏదో కొత్తగా ఏదో కాంగ్రెస్ వచ్చింది మేమేదో చేస్తున్నామంటే ఈ 16 నెలల్లో బీసీలకు చేసింది ఏం లేదు. ఒకవేళ తేలిస్తే ప్రభుత్వ సలహాదారులు ఎంతమంది బీసీలు నువ్వు లెక్క తెలుసు. మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లో నిన్నగాక మనండి ఎవరికి ఇస్తున్నాండి? ఈ చైర్మన్లేనా ఎవరికి ఇస్తున్నాడు? మళ్ళా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తా ఉన్నావు, లేకపోతే నీ ఒకే రకమైనటువంటి వర్గాలకు ఇచ్చే పరిస్థితి చేస్తా ఉన్నావు. ఇది తప్పు కదా, తప్పు కదా. ఇవాళ ఎప్పుడు ఇస్తావు చెప్పు, నువ్వు ఎప్పుడు ఇస్తావు? 16 నెలలు అయింది, ఎప్పుడు ఇస్తావు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు ఏమైనా ఆశ చూపి అవకాశాలను నువ్వు దండుకోవడం కాదు. ఆశ చూపి అవకాశాలను నువ్వు దండుకుంటూ, కమిషన్ని నువ్వు దండుకుంటూ, భూములన్నీ అమ్ముకుంటూ ఇవాళ తెలంగాణ తెగనమ్ముకోవడం కోసం వచ్చిన రేవంత్ రెడ్డి అంటున్నా. ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణను తెగనమ్ముకోవడం కోసం వచ్చినవా రేవంత్ రెడ్డి? నువ్వు ప్రజల కోసమే వచ్చినవా? నువ్వు ఇవాళ ప్రజల అవసరాలు తీస్తామంటే భూములు అమ్మినంటే 10,000 కోట్లు వచ్చినాయి అన్నావు, ఎస్సీ భూములు అమ్మిన అంటున్నావు. ఆ 10,000 కోట్లు ఎవరికి ఇచ్చినావు? రైతు బంధు ఇచ్చినవా? రైతు బంధు అందరికి ఇచ్చిండా బ్రదర్? నేను అంటా ఉన్నాను. రుణమాఫీ అందరికి చేసినావా బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సన్నబియ్యం అందరికి ఇచ్చాను. సన్నబియ్యం ఎన్ని కేంద్రాలు ఓపెన్ చేయాలి బదులు? 17,000 కేంద్రాలు ఉన్నాయి రాష్ట్రంలో, రేషన్ కార్యాలయాలు. నువ్వు ఎన్ని షాపులలో ఓపెన్ చేసినావు? 8,000 షాపులలో ఓపెన్ చేసినావు. మరి మిగతా 10,000 షాపులలో ఓపెన్ చేయనట్టే కదా, సన్నబియ్యం అందరికి చేయనట్టే కదా. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కనపడతా ఉంది. ఆ రోజు అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజల్ని బోల్తా కొట్టించి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ జేబులు నింపుకొని చేతులు దులుపుకొని పోయే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉంది. రేవంత్ రెడ్డి ఏమి నడిచే పరిస్థితి. 3 పార్టీలు అయితే ఈ మధ్యలో బీసీల గురించి, బీసీ నిదానం గురించి మాట్లాడుతున్నారు. అంటే బీసీలు అందరు చైతన్యమవుతుండ్రు, ఏకమవుతుండ్రనేనా, లేకపోతే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉందా? ఓ భావన ఉన్నది. నేను ఏమంటున్నట్టే తెలంగాణ సమాజంలో కాదు, భారతదేశ సమాజంలో బలైన వర్గాలు 50 నుంచి 60% జనాభా ఉన్నది అన్ని రాష్ట్రాలలో. కాబట్టి అవకాశాలు మాత్రం అంత దక్కట్లేవు అనేటువంటి భావన బలైన వర్గాల నాయకత్వంలో ఉంది. గతంలో చదువుకోలేదు ఈ బీసీలలో, గతంలో ఆర్థికమైనటువంటి ఎకానమీ స్థితి కొంచెం తక్కువగా ఉండే, రాజకీయమైనటువంటి అవగాహన తక్కువగా ఉండే. కాబట్టి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనే బలైన వర్గాలు అత్యధికంగా ఉన్నారు అని చెప్పేసి మనకు ఏదైతే కమిషన్, ఆ రోజు శ్రీకృష్ణ కమిషన్ వచ్చిందో ఆ కమిషన్ చెప్పింది.
85% వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అని అన్నారు. ఆత్మహత్యలు చేసుకొని తెలంగాణ రాష్ట్రం రావాలని సూసైడ్ చేసుకుంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలే. కాబట్టి 100% బడుగు బలహీన వర్గాల యొక్క రాజకీయ అవకాశాలు ఏదైతే ఉన్నాయో ఆ చైతన్యం వచ్చింది కాబట్టి ఆ దిశగా పార్టీలు కదులుతూ ఉన్నవి. ఆ దిశగా కదలాల్సిన అవసరం ఉందని కూడా నేను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. బలహీన వర్గాలు ఓన్లీ ఓట్లేసే యంత్రాలుగా, పనిచేసే బోయలుగా, పల్లకి మోసే బోయలుగా ఉండకూడదు కదా. 100% బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు రావాలి, ఆర్థిక అవకాశాలు రావాలి, కాంట్రాక్టుల అవకాశాలు రావాలి, అన్ని రకాల ప్రయోజనాలు జరగాలనేది భారత రాష్ట్ర సమితి యొక్క వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగానే ఇలా 100% అంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నాడు. ఇప్పుడు అధ్యక్షుని విషయంలో కూడా బీసీలకు అధ్యక్షులు ఇస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీకి అధ్యక్షుని ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఏం చేయబోతుంది బీసీ? బీసీ ముఖ్యమంత్రి పనిచేస్తున్న బీజేపీలో ఎల్పీ లీడర్ పనికి రాకపోయిందా? నేను అంటా ఉన్నా బ్రదర్. ఓకే, మీరు మా మీద విమర్శ చేసే ముందు బీసీలను ముఖ్యమంత్రి చేస్తావు, బీసీలను బీసీ ప్రెసిడెంట్ చేస్తావు, కానీ మరి బీసీ ఎల్పీ లీడర్ పనికి రాకపోయినా అంటున్నాను నేను. బీసీ ఎల్పీ లీడర్ ఎవరున్నారు? ఎవరికి ఇచ్చినావు? ఉన్న బీసీని బీకేసీ ఎవరికి ఇచ్చినావు అధ్యక్షునికి? నేను అంటా ఉన్నాను. ఇప్పుడు భవిష్యత్తు గురించి చెప్పకు, నువ్వు ప్రస్తుతం ఏం చేసినావు? ఓ బీసీ అధ్యక్షుని బీకి ఇంకోళ్ళకి ఇచ్చినావు. ఎల్పీ ముఖ్యమంత్రి చేస్తాను బీసీని, ఎల్పీ లీడర్ మాత్రం ఎవరు చేసినావు? ఇవన్నీ భారతీయ జనతా పార్టీ గమనించుకోవాలి. బలహీన వర్గాల్లో ఒక చైతన్యం వచ్చింది, బలహీన వర్గాల్లో ఒక స్పృహ వచ్చింది. కాబట్టి ఇలా భారత రాష్ట్ర సమితే కాదు, అన్ని రాజకీయ పార్టీలు బీసీల మీద డెఫినెట్గా ఆ కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఎందుకంటే బీసీలలో ఆ చైతన్యం వచ్చింది. డెఫినెట్గా ఏ పార్టీ అయితే అవకాశం ఇస్తే ఆ పార్టీ వైపు ప్రజలు ఉంటారు, బీసీలు ఉంటారు. హెచ్సీ భూముల గురించి ఏం చెప్తారు? కేటీఆర్ గారు పిచ్చి పచ్చి మాట్లాడుతుంటారు, అర్థం లేని మాట్లాడినట్టు. ఇంకెవరు మాట్లాడారు? ఆయనకే పిచ్చి పట్టి ఉంటుంది నాకు తెలిసి. ఈ ఒక ఎమ్మెల్సీ రాగానే ఏది పడితే అది మాట్లాడితే అట్లా ఒక ఎమ్మెల్సీ రాగానే పిచ్చి పట్టినట్టు అవుతుంది మనిషికి. ఇవాళ ఇందిరాగాంధీ పాలన, ఇందిరమ్మ పాలన అని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి పిచ్చి పట్టింది. ఎందుకు చెప్పనా బ్రదర్? ఇందిరమ్మ పాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్ని అమ్ముకోవడమా? ఇందిరమ్మ పాలన అంటే ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన యూనివర్సిటీ విద్యార్థులు కొట్టడమా? ఇందిరమ్మ పాలన అంటే ఎస్సీ అయితే ఏర్పాటు చేసిందో ఇందిరమ్మ ఆ ఎస్సీ భూములు గుంజుకొని విద్యా వ్యవస్థను నాశనం చేయడమా? కాబట్టి ఈ భూములు అమ్ముకున్న వాళ్ళకు పిచ్చి పట్టింది, ఇందిరమ్మ ఏర్పాటు చేసిన యూనివర్సిటీని ఆగం చేయాలన్న వాళ్ళకి పిచ్చి పట్టింది. కాబట్టి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించాల్సింది మిమ్మల్ని, మీ ముఖ్యమంత్రిని తప్ప కేటీఆర్ని కాదు. ఇవాళ మేము వాస్తవాలు బయట పెడతా ఉన్నాం. వాస్తవాలు బయట పెడితే పిచ్చి పట్టినట్టు అంటున్నాను. అబద్ధాలు చేస్తే కమిషన్లు దండుకుంటే మీకు పిచ్చి పట్టి కమిషన్లు దండుకుంటా ఉన్నారు. పిచ్చి పట్టింది మీకు ఎర్రగడ్డ ఆసుపత్రి చూపించాలి. ఒక ఎమ్మెల్సీ రాగానే ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా బ్రదర్? అది తప్పని చెప్పేసి ఉంటాను. చెప్పాలి. మేము పెట్టేది ఎందుకు? మేము ఒక ఆరోపణ చేసినాం. ఆ ఆరోపణను ఇవాళ మేము ఇలా ఆరోపణ చేసినాం. ఆరోపణ కడుక్కోవాల్సింది, ఆరోపణ మీద వివరణ ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇంత స్పష్టంగా ఒక సీనియర్ నాయకులు, ఆయన ఒక శాసనసభ్యులుగా పనిచేసినారు, మంత్రిగా పనిచేసినారు, యూత్కి ఐకాన్గా ఉన్నారు. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ గారు ఉన్నారు. కేటీఆర్ గారు ఒక ఎలిగేషన్ చేసినట్టు అంత ఈజీగా చేయరు కదా. కాబట్టి దాని మీద సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ పిచ్చెక్కి పిచ్చి పట్టినట్టు ఎవరిస్తుంది? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పిచ్చి పట్టినట్టు చేసింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కమిషన్ల కోసం ఇలా 170 కోట్లు ఓన్లీ బ్రోకరేజ్ కోసం ఇచ్చిరండి కమిషన్. 10,000 కోట్లు దండుకున్నావు, రైతు బంధు ఇస్తాను, ఇచ్చినామని అంటా ఉన్నాను. కాబట్టి పిచ్చి తుగ్లక్ లాగా ఎవరిస్తున్న రేవంత్ రెడ్డిని పిచ్చి ఆసుపత్రులు చేర్పించాలి. ఆ పిచ్చి తుగ్లక్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న ఆ ఎమ్మెల్సీని పిచ్చి ఆసుపత్రులు చేర్పించాలి. ఏం చెప్తారు? ఈ ఏడాదిన్నర పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరనుకోవచ్చు. 16 నెలల్లో సంతృప్తి ఉంటే రైతులు ఎందుకు ఏడుస్తారు? రైతులు ఎందుకు కన్నీళ్ళు పెడతారు? ఇక మళ్ళీ కేసీఆర్ రావాలని ఎందుకు కోరుకుంటారు? కేసీఆర్ మళ్ళీ రావాలని ఎందుకు కోరుకుంటారు అంటూ నేను వాళ్ళు సంతృప్తిగా ఉంటే. కాబట్టి ఇవాళ ఈ తుగ్లక్ నిర్ణయాలతోటి ఏసారిపోయింది జనమంతా. ఈ పిచ్చి తుగ్లక్ని ఇంటికి పంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా రేపు జరగబోయే 27వ తారీఖులో జరగబోయే సభలో మా అధినేత కేసీఆర్ గారు ఏ సూచన చేస్తారు, ఏం మాట్లాడతారు, ఎటువంటి ఆదేశాలు ఇస్తారు, ప్రజలకు ఎటువంటి పరిపాలన అందిస్తాం భవిష్యత్తులో వస్తే అనే అంశాలన్నీ కూడా ఖచ్చితంగా పార్టీ నిర్మాణం, పార్టీ కార్యకర్తల క్రియాశీలత, పార్టీ సంబంధించినటువంటి డెవలప్మెంట్ అన్నీ కూడా మా అధినేత కేసీఆర్ గారి డైరెక్షన్లో రేపు 27వ తారీఖు సభ దిశానిర్దేశం చేయబోతుంది.